హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ పాకశాల. ఈరోజు వీడియోలో కొబ్బరన్నం అలాగే బంగాళదుంప కుర్మా రెండు చేసి చూపిస్తున్నాను. పిల్లలకి లంచ్ బాక్స్లోకి లేదంటే స్పెషల్ అకేషన్స్కి కానీ ట్రై చేయండి, చాలా సూపర్గా ఉంటుంది. సో ఇక లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. నేను 1/2 kg రైస్ చేస్తున్నాను. 1/2 kg రైస్కి ఈ సైజులో 2 సరిపోతాయి. నేను కొబ్బరిని డీప్ ఫ్రీజర్లో స్టోర్ చేస్తానండి. అవసరమైనప్పుడు ఒక అరగంట లేదంటే గంట ముందు తీసుకుని పూర్తిగా కూలింగ్ పోయిన తర్వాత ఇలా నైఫ్ తోటి చివరి నుండి ప్రెస్ చేస్తూ కొబ్బరిని సెపరేట్ చేసుకోవాలి. ఈ కొబ్బరి బ్యాక్ సైడ్ బ్రౌన్ కలర్ పార్ట్ ఉంటుంది కదా, దీన్ని పీలర్తో పీల్ చేసేసుకోవాలి. ఇది తీసేస్తే మనకి కొబ్బరి అన్నం కమ్మగా టేస్ట్ బాగుంటుందండి. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. వీటిని చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీ జార్లో వేసుకుని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ ఇలా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఒక కాటన్ క్లాత్ తీసుకుని దీన్ని ఒక బౌల్ మీద పెట్టుకుని మిక్సీ పట్టుకున్న కొబ్బరిని పోసి గట్టిగా పిండుకుంటూ వడగట్టుకోవాలి. కాటన్ క్లాత్ అనే కాదండి, మీ దగ్గర స్ట్రైనర్ ఉంటే స్ట్రైనర్తో కూడా వడగట్టుకోవచ్చు. నాకు ఈ కొబ్బరి తురుము జ్యూసీగానే అనిపించింది, అందుకని మళ్ళీ దీన్ని మిక్సీ జార్లో వేసుకుని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని మళ్ళీ మిక్సీ పట్టుకుంటున్నా. దీన్ని మళ్ళీ క్లాత్లో వేసుకుని గట్టిగా పిండుకుంటూ వడగొట్టుకోవాలి. ఇలా కొబ్బరి పాలు తీసుకోవాలి. ఇలా తీసుకున్న వీటిని పక్కన పెట్టుకుందాం. 1/2 kg సోనా మసూరి రైస్ తీసుకున్నాను. వీటిని నీట్గా ఒక 2 times వాష్ చేసుకుని ఈ రైస్ మునిగే వరకు వాటర్ పోసుకొని వీటిని నానబెట్టుకుందాం. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి కుక్కర్ గిన్నె పెట్టుకుని అందులోకి 4 లేదంటే 5 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుని అది హీట్ అయ్యాక హోల్ మసాలా స్పైసెస్ యాడ్ చేస్తున్నా. ఇవన్నీ దీంట్లో వేసుకుని ఇందులోనే 2 బిర్యానీ ఆకులు కూడా వేసి 1 టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకోవాలి. ఇందులోనే కొద్దిగా జీడిపప్పు కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. జీడిపప్పు లైట్గా వేగాక 3 పెద్ద సైజు ఉల్లిపాయలు సన్నగా పొడవుగా కట్ చేసి తీసుకున్నా. వీటిని ఫ్రై చేసుకోవాలి. ఈ కోకోనట్ రైస్కి ఉల్లిపాయలు ఎక్కువ వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి. వెజిటేబుల్స్ ఏమీ వేయకపోయినా కూడా పర్వాలేదు, ఉల్లిపాయ ఒక్కటే ఎక్కువ వేసుకుంటే చాలు, టేస్ట్ చాలా బాగుంటుంది. ఇవి కొంచెం వేగాక ఒక క్యారెట్ చిన్న ముక్కలుగా కట్ చేసి వేస్తున్నా. దీంట్లోనే ఒక ఆలుని కొంచెం పెద్ద సైజులో కట్ చేసి వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం వేగాక 7 నుంచి 8 పచ్చిమిర్చి సన్నగా పొడవుగా కట్ చేసి వేస్తున్నాను. దీంట్లోనే కొద్దిగా కరివేపాకు కూడా వేస్తున్నా. అలాగే ఒక టమాటా ముక్కలుగా కట్ చేసి వేసుకుని ఫ్రై చేసుకోవాలి. దీంట్లోకి నేను కొత్తిమీర కానీ పుదీనా కానీ వేయటం లేదు. మీరు కావాలంటే కొద్దిగా కొత్తిమీర వేసుకోండి. నేనైతే లాస్ట్లో దింపే ముందు వేస్తున్నా. పుదీనా అయితే అసలు వేయకండి. పుదీనా ఫ్లేవర్ కొబ్బరి ఫ్లేవర్ని డామినేట్ చేస్తుంది. పుదీనా వేయకపోతేనే టేస్ట్ బాగుంటుంది. ఒక 2 నిమిషాలు మూత పెట్టుకుని కుక్ చేసుకోండి. వెజిటేబుల్స్ కుక్ అయిన తర్వాత 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. దీంట్లోకి మసాలా పౌడర్ ఏమీ యాడ్ చేయట్లేదు. ఈ రైస్ కమ్మగా ఉంటుంది, స్పైసీగా ఉండదు. మనం ముందు హోల్ స్పైసెస్ వేసుకున్నాం కదా, అవే సరిపోతాయి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగాక నానబెట్టి ఉంచిన రైస్ వేసుకోవాలి. వాటర్ అంతా పూర్తిగా వంపేసి ఈ రైస్ వేసుకుని ఒకసారి బాగా కలుపుకొని ఒక 2 నిమిషాలు మూత పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. ఒక 2 నిమిషాల తర్వాత తీసి ఒకసారి బాగా కలుపుకొని కొబ్బరి పాలు యాడ్ చేసుకోవాలి. వంతుకి 2 వంతుల చొప్పున పాలు పోస్తున్నా. నాకు ఒక అర గ్లాస్ వరకు కొబ్బరి పాలు తగ్గాయి. ఆ ప్లేస్లో వాటర్ యాడ్ చేసుకుని తీసుకున్నాను. ఒకసారి బాగా కలుపుకొని టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకుని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని కుక్కర్ మూత పెట్టుకుని 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఈలోపు కర్రీ ప్రిపేర్ చేసుకుందాం. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని దీంట్లోకి కొద్దిగా జీడిపప్పు వేసుకుంటున్నా. దీంట్లోనే 1 టీ స్పూన్ గసగసాలు కూడా వేసుకుని ఇవి మునిగే వరకు వాటర్ యాడ్ చేసుకుని ఒక అరగంట సేపు నానబెట్టుకోవాలి. ఒక అరగంట అయిన తర్వాత వాటర్తో సహా మిక్సీ జార్లో వేసుకుని కొద్దిగా కొబ్బరి కూడా వేసుకుని మెత్తటి పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి. దీన్ని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని
ఇందులోకి 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి అది హీట్ అయ్యాక 3 లవంగాలు, కొద్దిగా దాల్చిన చెక్క, ఒక ఇలాచీ వేసుకున్నా. దీంట్లోనే 1 టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం వేగాక 1 కప్పు ఉల్లిపాయ ముక్కలు చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకున్నాను. వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇవి లైట్గా వేగాక 3 పచ్చిమిర్చి సన్నగా పొడవుగా చీల్చి వేసుకున్నా. దీంట్లోనే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మూత పెట్టుకుని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉల్లిపాయ ముక్కలు ఎర్రగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని దీంట్లోకి 1 టీ స్పూన్ ధనియాల పౌడర్ వేస్తున్నా. దీంట్లోనే 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ కారం వేసుకుని ఒకసారి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మిక్సీ పట్టిన పేస్ట్ కూడా వేసుకుని ఒక 2 నిమిషాలు ఆయిల్లో ఫ్రై చేసుకోండి. ఇది మంచిగా ఫ్రై అవుతుంది. ఇప్పటి వరకు మనం సాల్ట్ యాడ్ చేసుకోలేదు. దీంట్లోకి ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. ఇలా సాల్ట్ యాడ్ చేసుకున్నాక ఒకసారి మళ్ళీ బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఉడికించిన బంగాళదుంపల్ని కొంచెం పెద్ద సైజులోనే కట్ చేసి వేసుకుంటున్నా. వీటిని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా ముక్కలకి అంతా పేస్ట్ పట్టేటట్లు బాగా కలుపుకొని ఇప్పుడు ఇందులోకి ఈ ముక్కలు మునిగే వరకు వాటర్ యాడ్ చేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి. మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి. కర్రీ చక్కగా ఉడికిపోయింది. ఒకసారి బాగా కలుపుకొని సాల్ట్ చెక్ చేసుకోండి. సరిపోకపోతే యాడ్ చేసుకోండి. లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకుని ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇది చల్లారాక కొంచెం కర్రీ ఇంకా థిక్గా అవుతుంది. అంతేనండి, ఆలూ కుర్మా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒకసారి రైస్ చూద్దాం. రైస్ చక్కగా కుక్ అయిందండి. పొడి పొడిలాడుతూ చాలా బాగా వచ్చింది. ఒకసారి అడుగు నుంచి పైకి కలుపుకోవాలి. ఇలా ఒకసారి బాగా కలుపుకున్నాక కొత్తిమీర కూడా వేసుకుంటున్నాను. ఒకసారి కొత్తిమీర వేసుకుని ఒకసారి మళ్ళీ అడుగు నుంచి పైకి బాగా కలుపుకోవాలి. ఇంతేనండి, కొబ్బరన్నం కూడా రెడీ అయిపోయింది. ఇలా ప్లెయిన్ రైస్తో తిన్నా కూడా కమ్మగా టేస్ట్ చాలా బాగుంటుందండి. పిల్లలైతే చాలా ఇష్టంగా తినేస్తారు. ఇలా ఆలూ కుర్మాతో కానీ లేదంటే చికెన్ కర్రీతో కానీ ట్రై చేయండి. చాలా సూపర్గా ఉంటుంది. సో ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మా పాకశాల ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. థ్యాంక్ యూ.